నమస్తే, నా పేరు ప్రశాంతి. స్కై విజన్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు యానాంలో దివ్యాంగులు 85 ఏళ్లు పైబడిన ఓటర్లు 977 మంది ఉండగా 302 మంది మాత్రమే ఇంటి వద్ద ఓటు వినియోగించుకోవడానికి దరఖాస్తు చేసుకున్నారని తెలిపిన అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి మునిస్వామి. ఐపోలవరం మండలం తెళ్లకుప్ప, చిన్నతెళ్లకుప్ప, మొలిచెరువు, దొడతిప్ప తదితర గ్రామాలలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ముమ్మిడివరం అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి పొన్నాడ సతీష్ కుమార్. కాకినాడ జిల్లా కాజులూరు మండలం టీడీపీ బీసీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాయుడు లీలాశంకర్ ఆధ్వర్యంలో సుమారు 300 మంది వైసీపీలో చేరిక. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించిన రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్, వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పిల్లి సూర్యప్రకాష్. కొత్తపేట గ్రామంలో పొలిట్ బ్యూరో సభ్యుడు రెడ్డి సుబ్రహ్మణ్యం, టీడీపీ జిల్లా అధ్యక్షురాలు రెడ్డి అనంతకుమారి దంపతులను మర్యాదపూర్వకంగా కలిసి రెడ్డి సుబ్రహ్మణ్యం దంపతులను సత్కరించిన రామచంద్రాపురం నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థి వాసంశెట్టి సుభాష్. పుదుచ్చేరి ఏకైక పార్లమెంట్ స్థానానికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వి వైద్యలింగం మంగళవారం యానంలో పర్యటించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా యానం చేరుకున్న ఆయనకు స్థానిక నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వివిధ గ్రామాల్లో ఆయన పర్యటించి ప్రజలను కలిసి రానున్న ఎన్నికల్లో తనను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి అఖండ మెజారిటీతో తనను గెలిపించాలని కోరారు. స్థానిక కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ఇన్ఛార్జి మల్లాడి సత్యబాబు, బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఆర్దాని దినేష్లు, కాటంశెట్టి రామూర్తి తదితరులు ఆయన వెంట ఉన్నారు. దండ పక్కన దండ గణేష్ దండ అలాగే
తాళ్లరేవు మండలం గాడిమొగ గ్రామం పెద్దవలసలో జరుగుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పొన్నాడ వెంకట సతీష్ కుమార్ ని అత్యధిక మెజారిటీతో గెలిపించుకుంటామని పెద్దవలసల గ్రామ ప్రజలందరూ పొన్నాడ సతీష్ కు అండగా ఉంటామని గడప గడపకు వెళ్లి గ్రామస్తులంతా ప్రచారం నిర్వహించారు. సీఎం జగన్ మోహన్ రెడ్డిని రెండవసారి సీఎం గాను, మూడవసారి ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్ కుమార్ శాసనసభ్యునిగా గెలిపిస్తామని, మా పెద్దవలసల గ్రామమంతా పొన్నాడ వెంటే ఉన్నామని, ఎవరో ఒకరిద్దరూ తెలుగుదేశం పార్టీకి చెందిన వారే తెలుగుదేశం పార్టీ కండువాలు వేసుకుని గ్రామమంతా తెలుగుదేశంలో ఉన్నామని చేసిన ప్రచారం తప్పని నిరూపిస్తూ భారీ స్థాయిలో ప్రచారం చేశారు. చేసిన అభివృద్ధి పనులను వివరించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో వైఎస్ఆర్ కాంగ్రెస్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. జై నడా పన్నెసన్న నాయకత్వం జై పన జై నడా గత 6 నెలల నుంచి త్రాగునీటి సమస్యతో బాధపడుతున్న గ్రామస్తులకు వెంటనే పూర్తి స్థాయిలో నీటి సరఫరా చేయాలని విశ్వజన కళామండలి రాష్ట్ర అధ్యక్షులు వడ్డీ ఏడుకొండలు, పూలే ప్రజా చైతన్య వేదిక అధ్యక్షులు చీకట్ల నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. స్థానిక గ్రామస్తులతో కలిసి వారు తాగునీటి సమస్యపై పంచాయతీ అధికారులకు ఫిర్యాదు చేశారు. సుంకరపాలెం 1వ వార్డు బైపాస్ డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహం వరకు గల ఉన్న గ్రామస్తులంతా గత 6 నెలల నుంచి తాగునీటి సమస్యతో తీవ్ర ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. తాగడానికి మంచినీళ్లు లేక నిత్యం నరక యాతన అనుభవిస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామంలో ఒక్క ట్యాంకు ఉన్నప్పుడే నీటి సరఫరాకి ఎటువంటి ఇబ్బంది ఉండేది కాదని, అటువంటిది 3 ట్యాంకులు ఉన్నప్పటికీ నీరు అందకపోవడం ఏంటని పంచాయతీ కార్యదర్శి జ్యోతిని ప్రశ్నించారు. పూర్తి స్థాయిలో చివరి వరకు తాగునీరు అందించాలని, అందించడం కుదరకపోతే కనీసం ట్యాంకర్ల ద్వారా అయినా సరే నీరు సరఫరా చేయాలని వారు కోరారు. వెంటనే స్పందించి గ్రామస్తులు ఎదుర్కొంటున్న మంచినీటి సమస్యను పరిష్కరించకపోతే ఆందోళన చేస్తామని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో నీటి ఎద్దడి ఎదుర్కొంటున్న గ్రామస్తులు, వర్తకులు పాల్గొన్నారు. గతంలో పైపులో వేస్తారు, పైపు ప్రత్యేకంగా అప్పుడు చక్కగా వచ్చి నీళ్ళు లాస్ట్ వరకు బాగానే వచ్చినాయి. ఈ మధ్యకాలంలో ఎందుకు రాకపోవాలండి? దానికి వాళ్ళు ఏమొచ్చిన పనులు ఏంటండి? వాళ్ళు ఎందుకు 10 లక్షలు వేస్తారా? వాళ్ళు వేసారండి సెక్రటరీ గారు. చివరికైతే 6 నెలల నుంచి రావట్లేదు అట్టండి. ఎక్కడికి పోస్ట్మెన్ గారి వరకు 6 నెలల నుంచి రావట్లేదు అట. కానీ ఇక్కడ పితనవరం వీధి దాటి దగ్గర నుంచి ఒక నెల వరకు వచ్చిందండి. ఒక నెల నుంచి ఇక్కడ రావట్లేదు. ఆ చివరికైతే ఒక 6 నెలల నుంచి రావట్లేదు అండి. ఈ నెల నుంచి కూడా ఇక్కడ మొత్తం అయిపోయింది. మొత్తం ఎవరికి రావట్లేదు. దాన్ని ఇమీడియట్ గా దాని మీద చర్య తీసుకుని మీరు అర్జెంట్ గా మొత్తం అందరికి వాటర్ చివరి వరకు కూడా వాటర్ అందేలా చేయాలి. లేని పక్షంలో మేము పోలీసు వారికి తెలియజేసి మేము నిరసన తెలియజేస్తాం. అందరికీ నమస్కారం. మరి తాళ్లరేవు మండలం సుంకరపాలెం గ్రామంలో పెదనవరపేట ఆంజనేయ స్వామి గుడి వద్ద నుండి మరి సుంకరపాలెం బైపాస్ జంక్షన్ వరకు ఉన్నటువంటి కుటుంబాలకు అలాగే వ్యాపారస్తులకు సుమారుగా 6 నెలల నుండి త్రాగునీరు రావడం లేదు. వారు మరి వేసవికాలం కావడంతో అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు త్రాగునీరు లేక. మరి నిన్న మరి ప్రజా సంఘాల నాయకులు అలాగే అఖిలపక్ష నాయకులు అంతా కలిసి మరి ఎక్కడి నుంచి ఏంటి సమస్య అనే దానికోసం మేము ఆ ఏరియాను పరిశీలించడం జరిగింది. అలాగే నిన్న అధికారులతో మాట్లాడితే అధికారులు నిన్న అందుబాటులో లేరు. ఈరోజు మరి సుంకరపాలెం పంచాయతీలో అధికారులు అందుబాటులోకి వచ్చారు. మరి మేమంతా కలిసి మరి సెక్రటరీ గారికి మరి ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని చెప్పి వినతిపత్రం అందజేయడం జరిగింది. మరి అధికారులు దీనికి సంబంధించి ఈ ఆంజనేయ గుడి వద్ద నుంచి ఏదైతే ఉందో అక్కడ నుండి బైపాస్ జంక్షన్ వరకు అందరికి కూడా పూర్తి స్థాయిలో వాటర్ మరి అందించాలని, అలాగే కొన్ని ఏరియాల్లో అందించలేకపోతే ట్యాంకర్ ద్వారానే సరే ఈ వేసవికాలం అంతా కూడా వాటర్ అందజేయాలని మేము డిమాండ్ చేస్తున్నాము. లేని పక్షంలో మరి దీని మీద చర్యలు తీసుకునే పక్షంలో ప్రజా సంఘాలు మరియు అఖిల పక్షాల సమక్షంలో మరి పోలీసు వారికి తెలియపరిచి నిరసన కార్యక్రమం కూడా చేపడతామని
ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. అందరికీ నమస్కారం అండి. తాళరేవు మండలం సుందరపాలెం పంచాయతీలో ఈరోజు మన పితానవారిపేట నుంచి బైపాస్ వరకు గత 6 నెలల నుంచి నీళ్లు రాక చాలా ఇబ్బందులు పడుతున్నారు. వేసవకాలం స్టార్ట్ అయింది. ఏప్రిల్ నెల, మే నెల చాలా దారుణంగా ఎండలు ఉండడం వల్ల మంచినీళ్ళు లేకపోతే చాలా ప్రజలు ఇబ్బంది పడతారు. ఉదయం లేచిన కాడి నుంచి సాయంకాలం వరకు నిత్యావసర వస్తువు అయినటువంటి ఈ వాటర్ని సప్లై చేయకపోతే చాలా ఇబ్బంది. ప్రభుత్వం కూడా ప్రతి ఒక్కరికి మంచినీళ్ళు ఇచ్చి మంచినీళ్ళు పైపులు ప్రతి ఇంటికి వేయాలని చెప్తే ఈ పంచాయతీలో మాత్రం 6 నెలల నుంచి వాళ్ళ సమస్య ఉన్న పట్టించుకోలేని పరిస్థితి. నిన్న అధికారులు చెప్పగా ఈరోజు సెక్రటరీ గారు అలాగే మారుతి గారు జేఈ గారు కూడా నిన్న ఈ సమస్యను మేము వాళ్ళ దృష్టిలోకి వెళ్ళాం. సమస్యని వేళక దృష్టిలో పెట్టాం. సమస్య సాల్వ్ చేయకపోతే మేము మాత్రం ఈ సంఘాలన్నీ కూడా కలిపి ఇక్కడ ధర్నా కార్యక్రమం చేపడతాం. కాబట్టి ఈ సమస్యను ఇమ్మీడియట్గా సాల్వ్ చేయాలి. ఈ ఏదైతే కుళాయిలు లేని పరిస్థితుల్లో ఈ ఎండకి వాటర్ ట్యాంకులు కూడా సప్లై చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అండి సుందరపాలెం బైపాస్ 6 నెలల నుంచి నీళ్లు తాగి నీళ్లు రావట్లేదండి. దయచేసి మాకు నీళ్ళు సప్లై మాత్రం రమ్మని సార్ కోరుతున్నాను. ఎప్పుడు చాలదా మీకు? 6 నెలల నుంచి మీరు పంచాయతీ చెప్పలేదా వచ్చి? చెప్పామండి. వస్తున్నాయండి, మేము నీళ్ళు ఇచ్చేస్తున్నాము, మీకు ఫోన్ చేస్తున్నాము, మీరు నీళ్ళు వస్తున్నాయని ఫోన్ చేస్తున్నారండి. మోటార్ అయితే నీళ్ళు రావట్లేదండి. అలాగా 6 నెలల నుంచి అండి. నిన్న న్యూస్కి ఇచ్చిన తర్వాత మళ్ళీ వాటర్ వచ్చినాయి అంటారు కదా? ఇవాళ కొద్దిగా వచ్చాయండి అంతే, పెద్ద కూడా రాలేదండి. 4 డ్రమ్ నీళ్ళు వచ్చాయండి. వార్డు బైపాస్ రోడ్డు వైఎస్ఆర్ విక్రమం నుంచి వాటర్ పైప్ లైన్ ద్వారా సరఫరా గత 9 నెలలుగా జరగట్లేదు. మాకు ఇప్పుడు ఈ వివరణ ఇచ్చారండి. మేము వెంటనే దానికి తగ్గ నేను చర్య తీసుకుంటాను. ఇన్ కేసు వాటర్ రాకపోతే కనుక నేను ట్యాంకర్తో కూడా మేము సప్లై చేయడానికి మేము రెడీగా ఉన్నాం. ఆర్గనైజ్ చేయ గారితో కూడా మాట్లాడాను. ఇది పాజిటివ్గా స్పందించాను. తాళ్లరేవు మండల తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో తాళ్లరేవు మండల అభివృద్ధి అధికారి కె ప్రభాకర్ రావుకి వినతి పత్రం అందజేశారు. ఎన్నికల కోడ్ కారణంగా ఎలక్షన్ కమిషన్ సూచన మేరకు పింఛన్లు పంపిణీ వాలంటీర్ల ద్వారా కాకుండా సచివాలయ సిబ్బంది ద్వారా ఇంటింటికి వెళ్లి ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర తెలుగు యువత కార్యనిర్వాహక కార్యదర్శి ధూళిపూడి వెంకటరమణ ఈ కార్యక్రమంలో ఆయన వెంట రాష్ట్ర తెలుగు మహిళా ఉపాధ్యక్షురాలు శ్రీమతి పొన్నమండ రామలక్ష్మి, టేకుమూడి లక్ష్మణరావు, మందాల గంగా సూర్యనారాయణ, మూర్తి, బండారు శ్రీను, జవ్వాది తాతాజీ, గుత్తుల వెంకటరమణ, గౌతమ్, పాండురంగ, సతీష్, గంజా సూరిబాబు, మేడిశెట్టి సత్యబాబు తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా మండలంలోని 17 పంచాయతీల్లో గల 24 సచివాలయాల్లో కూడా గ్రామ తెలుగుదేశం పార్టీల ఆధ్వర్యంలో పంచాయతీ కార్యదర్శులకు వినతి పత్రాలు అందజేశారు. పీమల్లవరంలో టీడీపీ జనసేన అధ్యక్షులు గుత్తుల వెంకటరమణ, చిట్టూరి నాగు, జార్జిపేటలో కూనపురెడ్డి కామేశ్వరరావు, పటవలలో భజన సత్యబాబు, ఇంజరం వీరపండు, పోలేకూరులో వడ్లమూడి సతీష్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సచివాలయ సిబ్బంది పింఛన్లు ఇంటికెళ్ళి 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 సచివాలయ సిబ్బంది పింఛన్లు ఇంటికెళ్ళి. కాకినాడ జిల్లా కాజులూరు మండలం టీడీపీ బీసీసీఎల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాయుడు లీలాశంకర్ సుమారు 300 మందితో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కండువాలు వేసి ఆహ్వానించిన రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్, వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పిల్లి సూర్యప్రకాష్, పార్టీ నియోజకవర్గ ఎన్నికల పరిశీలకులు చింతలపాటి శ్రీనివాసరాజు, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు, తనయుడు పృథ్వీరాజ్, కొత్తగా పార్టీలో చేరిన కార్యకర్తలను ఆహ్వానించారు. కాకినాడ జిల్లా కాజులూరు మండలం టీడీపీ బీసీసీఎల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాయుడు లీలాశంకర్ సుమారు 300 మందితో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కండువాలు వేసి ఆహ్వానించిన రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్, వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పిల్లి సూర్యప్రకాష్, పార్టీ నియోజకవర్గ ఎన్నికల పరిశీలకులు చింతలపాటి శ్రీనివాసరాజు, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు, తనయుడు పృథ్వీరాజ్, కొత్తగా పార్టీలో చేరిన కార్యకర్తలను ఆహ్వానించారు. ఈ సందర్భంగా రాయుడు లీలాశంకర్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ స్థానికేతరునికి ఎమ్మెల్యే టికెట్ ఇస్తుందని తెలిసి నెల రోజుల క్రితమే తాను విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి హెచ్చరించానన్నారు. పార్టీకి కష్టించి పనిచేసిన వారికి కాకుండా నియోజకవర్గం ఇతరులకు టికెట్ ఇస్తే పార్టీకి రాజీనామా చేస్తానని చెప్పామన్నారు. అయినప్పటికీ తెలుగుదేశం అధిష్టానం కార్యకర్తల మనోభావాలను
సమస్యలను పట్టించుకోకుండా వలస పక్షులకు ప్రాధాన్యత కల్పించిందని, ఫలితంగా నియోజకవర్గంలో ఆ పార్టీ ద్వారా పరాభవాన్ని ఎదుర్కొంటున్నామన్నారు. ఉనికి కోల్పోతున్న ఆ పార్టీలో ఉండలేక తాను తన అనుచరులు ఆ పార్టీకి రాజీనామా చేసి వైసీపీ పార్టీలో చేరడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల గ్రామ నాయకులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఆయనకే టికెట్ ఇచ్చేటప్పుడు డబ్బులు కేటగిరీలు అమ్ముకున్నటువంటి వ్యక్తి చంద్రబాబుకి మేము ఎందుకు చేయాలి, పార్టీకి ఎందుకు చేయాలనే ఉద్దేశంతో చాలా బాధతో మరి త్రిమూర్తులు గారికి నేను మాట్లాడడం జరిగింది. అలాగే మా తోటి క్యాబ్ అందరూ కూడా వాళ్ళు కూడా చెప్పి నా బాధని వాళ్ళ దగ్గర ఎలాగెక్కాను వాళ్ళందరూ కూడా నేను నా వెనంటూ ఉండే వాళ్ళని మీరు రండి, ఒకవేళ మీకు పార్టీ కావాలనుకుంటే మీ ఇష్టం అని వాళ్ళతో కూడా చెప్తే నీకు ఇవాళ కష్టం కలిగింది మేము మీ వెంటే ఉంటామని వేసి కొంతమంది కార్యకర్తలు నాతోటే ఉన్నారు. వారు కూడా నా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నా నాయకత్వాన్ని నమ్మి వారు నాతోటి వస్తున్నందుకు వారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. నేను కూడా అభినందించడానికి మీకు ప్రత్యేకంగా చెప్తున్నాను సార్. ఏమిటంటే మామూలు పార్టీలో గుర్తిస్తారా లేదా అందరితో పాటు నలుగురితో పాటు నారాయణ నన్ను అనిపిస్తారా అనేసి మా ఊళ్ళో ఒక విధమైనటువంటి భావన ఉండటం సహజమైంది. కాకపోతే మీకు మనం వెళ్ళేటోళ్ళందరూ కూడా సరైన గౌరవం ఇప్పిస్తాం. సరైన ఏ పని అడిగినా సరే మనం చేసే మార్గం మనం చేద్దాం, అడుగుతాం. నేను ఆ రకంగానే నేను మాట్లాడతానని కూడా వాళ్ళకి చెప్పి నేను తీసుకురావడం జరిగింది. తద్వారా మీరు చెప్పాల్సింది మీరు చెప్పారు. మరి అందరూ కూడా ప్రత్యేకంగా అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రెడ్డి సుబ్రహ్మణ్యం గారు చాలా అసంతృప్తితో ఈ యొక్క స్థానికేతలు టికెట్ ఇవ్వడంపై ఆయన చాలా అసంతృప్తిని వ్యక్తం చేశారు. అయినప్పుడు కూడా ఆయన కూడా నాకు ఫోన్ చేసి, రెడ్డి సుబ్రహ్మణ్యం గారు కూడా ఫోన్ చేసి నాకు ఈ యొక్క మరి పార్టీ మారిపోతున్నాం, ఆయన పార్టీ గారు మాటలు ఏం చేయకుండా చెప్పడం జరిగింది. కానీ నేను నా ఆత్మాభిమానం దెబ్బతిందని ఆత్మాభిమానం దెబ్బతిన్నప్పుడు మరి నేను ఎందులో కూడా నేను ఉండలేనని నేను చెప్పడం జరిగింది. కాబట్టి అందరూ కూడా నాకు సహకరించినటువంటి అందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే చంద్రబాబు గారికి, పృథ్వీరాజ్ గారికి, కోచ్ గారికి, అబ్దుల్ గారు, శ్రీనివాసరాజు గారికి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తూ సైబర్ క్రైమ్ బాధితులకు మెరుగైన సేవలు అందించేందుకు తెలంగాణ స్టేట్ సైబర్ సెక్యూరిటీ బ్యూరో అదనపు డీజీపీ శిఖా గోయల్ గారి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి పోలీస్ స్టేషన్లలో సైబర్ వారియర్స్ని ఏర్పాటు చేసి వారికి ప్రత్యేక చరవాణి మరియు సిమ్లని కేటాయించారు. సైబర్ క్రైమ్ బాధితులకు మెరుగైన సేవలు అందించేందుకు తెలంగాణ స్టేట్ సైబర్ సెక్యూరిటీ బ్యూరో అదనపు డీజీపీ శిఖా గోయల్ వారి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి పోలీస్ స్టేషన్లలో సైబర్ వారియర్స్ని ఏర్పాటు చేసి వారికి ప్రత్యేక చరవాణి మరియు సిమ్లను కేటాయించారు. ఇందులో భాగంగా ములుగు జిల్లా సైబర్ వారియర్స్కి ములుగు జిల్లా ఎస్పీ శబరీష్ గారు చరవాణి మరియు సిమ్లని అందజేసి టోల్ ఫ్రీ నెంబర్ 1930 లేదా ఎన్సీఆర్పీలో ఫిర్యాదు చేసిన బాధితులు వారి ఫిర్యాదు స్టేటస్ తెలుసుకోవడానికి టోల్ ఫ్రీ నెంబర్ 1930కి కాల్ చేస్తే వెంటనే ఆ కాల్ సంబంధిత పోలీస్ స్టేషన్ సైబర్ వారియర్కి వెళుతుందని, దీని ద్వారా బాధితులకు తమ ఫిర్యాదు స్టేటస్ తెలుసుకోవడానికి సులభతరం అవుతుంది అని జిల్లా ఎస్పీ అన్నారు. మరియు రాబోయే కాలంలో నేరాలు అన్ని సైబర్ క్రైమ్ సంబంధించినవే ఉంటాయి కావున సైబర్ వారియర్స్ దృఢ సంకల్పంతో విధులు నిర్వర్తించాలని కోరారు. పోలవరం మండలం తెళ్లకుప్ప, చిన్నతెళ్లకుప్ప, మొల్లిచెరువు, దొడతిప్ప తదితర గ్రామాలలో ప్రస్తుత శాసనసభ్యుడు ముమ్మిడివరం అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి ప్రచారం నిర్వహించారు. పోలవరం మండలం తెళ్లకుప్ప, చిన్నతెళ్లకుప్ప, మొల్లిచెరువు, దొడతిప్ప తదితర గ్రామాలలో ప్రస్తుత శాసనసభ్యుడు ముమ్మిడివరం అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి ప్రచారం నిర్వహించారు. ఆయా గ్రామాలలో పొన్నాడుకు స్థానికులు ఘనస్వాగతం పలికారు. ఆయనపై పూలు జల్లి మహిళలు హారతులిచ్చారు. టీ కొత్తపల్లి, అరుంధతి నగర్, జైభీం నగర్కు చెందిన 50 మంది ఎంఆర్పీఎస్ నాయకులు పొన్నాడ సమక్షంలో వైసీపీలో చేరారు. వారికి పొన్నాడ వైసీపీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా జగనన్న ప్రభుత్వంలో అందరికీ సంక్షేమ పథకాలను అందజేశామని, సంక్షేమ పథకాలు కొనసాగాలి అంటే మరలా జగనన్న ప్రభుత్వమే రావాలి, అందుకే ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి తనను గెలిపించాలని పొన్నాడ ప్రజలను కోరారు. ఈ ప్రచారంలో ఆయన వెంట నియోజకవర్గ వైసీపీ నాయకులు, మండల వైసీపీ నాయకులు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు. స్లోగన్ జై జగన్, జై జగన్, సతీష్ గారి నాయకత్వం, సతీష్ గారి నాయకత్వం, సతీష్ గారి నాయకత్వం, జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్.
ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు యానం ప్రాంత దివ్యాంగులు 85 ఏళ్లు పైబడిన ఓటర్లకు పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ మంగళవారం నుంచి ప్రారంభించడం జరిగిందని అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి మునిస్వామి తెలిపారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు యానం ప్రాంత దివ్యాంగులు 85 ఏళ్లు పైబడిన ఓటర్లకు పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ మంగళవారం నుంచి ప్రారంభించడం జరిగిందని అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి మునిస్వామి తెలిపారు. యానంలో దివ్యాంగులు 85 ఏళ్లు పైబడిన ఓటర్లు 977 మంది ఉండగా 302 మంది మాత్రమే ఇంటి వద్ద ఓటు వినియోగించుకోవడానికి దరఖాస్తు చేసుకున్నారు. ఈ నెల 2 నుంచి 6 వరకు 5 బృందాలు ఇంటింటికి వెళ్లి పోస్టల్ బ్యాలెట్లు ఓట్లు వేయిస్తామన్నారు. ఈ ప్రక్రియ పారదర్శకంగా ఓట్లు జరగడానికి అన్ని రాజకీయ పార్టీలు తమ ఏజెంట్లను నియమించుకోవడం జరిగింది. దీనిలో భాగంగా వారి ఇంటికి వెళ్లి పోస్టులు ఓటింగ్ ప్రక్రియను నిర్వహించారు. ఈ కార్యక్రమాలను పూర్తిగా ఎన్నికల శాఖ పర్యవేక్షణలో నిర్వహించడం జరుగుతుంది. మన వాళ్ళు లావరాజు వస్తున్నారు వచ్చారు సార్ ఇలా వచ్చారు. మీరు బ్యాలెట్తో ఉండాలి. పోలీస్ కూడా ఎలా ఇదే మెయిన్. సెక్యూరిటీ దట్ ఈస్ ద హార్ట్. బాబు హ్యాండిక్యాప్డ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాకే గంగవరం మండలం పామర్రు గ్రామంలో ఎన్నికల ప్రచార రథరాలీ కార్యక్రమంలో నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పిల్లి సూర్యప్రకాష్ ఆయనకు పామర్రు గ్రామ నాయకులు పెద్దలు ఘన స్వాగతం పలికారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాకే గంగవరం మండలం పామర్రు గ్రామంలో ఎన్నికల ప్రచార రథ ర్యాలీ కార్యక్రమంలో నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పిల్లి సూర్యప్రకాష్ ఆయనకు పామర్రు గ్రామ నాయకులు పెద్దలు ఘన స్వాగతం పలికారు. సూర్యప్రకాష్ స్థానిక ప్రజలతో మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అత్యధిక భారీ మెజారిటీతో గెలిపించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో రామచంద్రాపురం నియోజకవర్గ మండల గ్రామ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు. అలాగే
ఏవైతే సంక్షేమ పథకాలు మనం అందుకుంటున్నామో 5 సంవత్సరాలు మనం ఎక్కడ నిప్పు కలగకుండా సంక్షేమ పథకాలు అందుకుంటున్నామో ఈ ఒక్కరోజు మనకి ఉదాహరణ. పెన్షన్ ఏ విధంగా అందట్లేదు అనేది ఇది ఒక నిదర్శనం. ఏవైతే సంక్షేమ పథకాలు అందుకుంటున్నామో అవన్నీ రద్దయి, వ్యవస్థలు రద్దయి, పూర్తిగా జనభూమి కమిటీల చేతుల్లోకి మరొకసారి అధికారం తీసుకెచ్చి పెట్టినట్టు అవుతుంది. మనమే మన సంక్షేమ పథకాలు రద్దుకి ఆమోదం తెలిపినట్టు అవుతుంది. కాబట్టి అన్ని దృష్టిలో పెట్టుకుని రాబోయే ఎన్నికల్లో మరొకసారి మీ అమూల్యమైన ఓటు మీరు ఒక్కొక్కరికి 2 ఓట్లు వేసే అవకాశం ఉంటుంది. కాబట్టి అంటే 2 ఓట్లు అని ఎందుకన్నానంటే ఒకటి పార్లమెంట్కి ఎంపీ గారికి, 2 మీ శాసనసభ్యులు ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్యే సీటు 2 ఓట్లు వేసే అవకాశం ఉంటుంది. కాబట్టి మీ అమూల్యమైన ఓటు ఫ్యాన్ గుర్తుపై అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తు, జగన్మోహన్ రెడ్డి గారి గుర్తు, మా అందరి గుర్తు ఫ్యాన్ గుర్తు. కాబట్టి ఫ్యాన్ గుర్తుపై వేసి అటు రాపాక మన ఎంపీగా అభ్యర్థిగా అమలాపురం ఎంపీ అభ్యర్థిగా రాపాక వరప్రసాద్ గారు నుంచుంటున్నారు, వారికి, ఎమ్మెల్యేగా నేను నుంచున్నాను. నా గురించి మీ అందరికీ తెలుసు. నాపై నాకు వేసి మీ అందరి ఆశీస్సులు, మీ ఆశీర్వాదాలు, మరొకసారి సంక్షేమ పథకాలు అలాగే కొనసాగుతాయని మీ అందరికీ మాట ఇస్తూ చేతులు జోడించి శిరస్సు వంచి నమస్కారం తెలియజేసుకుంటున్నా తల్లి. కార్యకర్తలకు వాటర్ ప్యాకెట్లు దీంట్లో ఉంటాయి. స్థానికుడు మనందరి శ్రేయస్సు కోరుకునే శ్రీ పిల్లి సూర్యప్రకాష్ గారిని అఖండ మెజారిటీతో గెలిపించుకుందాం. మన రామచంద్రపురం నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలోకి నిలుపుకుందాం. అంబేద్కర్ కోనసీమ ముమ్మిడివరం మత్స్యకార గ్రామంలో వర్గ విభేదాలు. కాట్రేనికోన మండలంలో అత్యంత సమస్యాత్మక మత్స్యకార గ్రామం బలుసుతిప్పలో చెలరేగిన వర్గ విభేదాలు. అంబేద్కర్ కోనసీమ ముమ్మిడివరం మత్స్యకార గ్రామంలో వర్గ విభేదాలు. కాట్రేనికోన మండలంలో అత్యంత సమస్యాత్మక మత్స్యకార గ్రామం బలుసుతిప్పలో చెలరేగిన వర్గ విభేదాలు. ఎన్నికల నేపథ్యంలో చెలరేగిన ఘర్షణలో ప్రత్యర్థుల దాడిలో గాయపడిన సంగాని సత్యావతి, గాయపడిన మహిళను ముమ్మిడివరంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలింపు. ఆసుపత్రిలో మహిళలను పరామర్శించిన ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ కుమార్. 300 మంది 500 మంది మేము జాయిన్ అవ్వని ఎవరైతే చెప్పుకుంటున్నారో అదంతా అవాస్తవం. 2 తప్పితే 3 తప్పితే తప్ప మిగతా వాళ్ళందరూ కూడా వాళ్ళ పార్టీకి సంబంధించిన వ్యక్తులు వెళ్ళి అక్కడ కొండవలు వేయించుకోవడం జరిగింది. దీన్ని తీవ్రంగా మా బలుస్తప్ప వైఎస్ఆర్సీపీ నుంచి తీవ్రంగా ఖండిస్తున్నాం. అదే కాకుండా ఏదైతే గ్రామానికి ఓఎన్జీసీ లబ్ధి పొందిన వారు ఎవరైతే ఉన్నారో మా కమ్యూనిటీలో నీతి అనేది ఒకటి ఉంటుంది. మా జాతి పరంగా మా అగ్నికుల క్షత్రియ సోదరులందరూ తరపున ఒక విన్నపం చేసుకోండి మీడియా మిత్రుల ద్వారాగానే. ఆ నీతి అనేది ఎప్పుడు తప్పం. మేము ఎవరైతే మాకు మంచి చేశారో ఆ వ్యక్తిని మర్చిపోయి మనుషులు అయితే మేము కాదు. మేమైతే జాతిని నమ్ముకుని బతుకోలు తప్పితే తప్ప అమ్ముకుని బతుకోలు కాదని చెప్పేసి ఈ సభాముఖంగా మీడియా మిత్రుల ద్వారాగా మరొకసారి మన వెంకటేశ్వర గారికి తెలియజేయడం జరుగుతుంది. అంతేకాకుండా గ్రామానికి ఓఎన్జీసీ కాంపన్సేషన్ కాకుండా మాకు లీజుకి సంబంధించిన అమౌంట్లు ఏవైతే ఉన్నాయో, బోట్లు ఏవైతే ఉన్నాయో ఈ డబ్బంతా ఇక్కడున్న పెత్తనారి వ్యవస్థ అందరూ కూడా దోషి దుబ్బెత్తనారు అనేది మరి చాలా వరకు ఆయన చెప్పడం జరిగింది. వాస్తవాలు ఊర్లో ఉన్నవాడు తెలిస్తే తప్ప బయట ఉండి వాడికి తెలియదని చెప్పేసి నేను ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం. అంతేకాకుండా ఏవైతే 90,000 ఏవైతే పడ్డాయో నా ఓనరు మాకు ముఠాల పద్ధతిలో 4 పేటలనే బలుస్తూ సంబంధించి 4 పేటల ముఠాల పరంగా పెద్దల సమక్షంలో ఎవరి వాటాలకు ఇచ్చేయడం కానీ, లేకపోతే ఏదైతే 40,000 బోటెట్టినోడికి ఇచ్చేయడం కానీ, ఏదైతే జిఎస్టీ సంబంధించిన అమౌంట్ ఉన్నదో అది ఇంకా అకౌంట్లోనే ఉంది. ఏదైతే 1700 ఎకరం ఉన్నదంటే మరి ఎక్కడుందో మాకు తెలియట్లేదు. అది ఎన్ని ఎకరాల్లో సర్వే చేయించాలి. మాకు ఎమ్మెల్యే గారు మాత్రం భరోసా ఇచ్చారు. ఏదైతే మా ల్యాండ్ ఏదైతే ఉందో
అది మా గ్రామ కంఠం. దాని మీద ఆదివాసీ ఏదైతే ఉందో, పెత్తనం ఏదైతే ఉందో, మన వీళ్ళు రెవెన్యూ వాళ్ళకి సంబంధం ఉంటుంది తప్పితే తప్ప మాకు సంబంధం లేదు. గ్రామ కంఠం మా తాత ముత్తాతల నుంచి ఉన్నది కాబట్టి అది మాదే. కానీ దాని మీద ఎటువంటి పత్రాలు లేకపోవడం వల్ల ఎమ్మెల్యే గారు మధ్యవర్తి వహించి దానికి మాకు లీజ్ వచ్చి ఏర్పాటు చేశారు ఆయన. అది ఆ డబ్బులు కూడా లేవు. ఆ డబ్బులు ఉన్నది వల్ల మేము కొన్ని గ్రామాలకు సంబంధించిన యాక్టివిటీస్ కొన్ని చేసుకున్నాం. మేము ధ్వజస్తంభం ఇస్తామన్నా మహాశివరాత్రి కాలభైరవ స్వామికి, అక్కడేమో లైబ్రరీ కట్టించుకున్నాం. తర్వాత 2 కోట్ల చిల్డ్రన్ సీసీ రోడ్లు వేయించుకున్నాం. ఏంటి ఇప్పుడు ఇవన్నీ కూడా ఇదివరకు కూడా ధ్వజస్తంభానికి వసూలు చేసిన డబ్బులు కూడా మరి వాళ్ళు స్వస్థగా వాళ్ళే పట్టిపోయారు. ఆ డబ్బులు కూడా వాళ్ళు చేయించకపోవడం వల్ల మాకు ఏదైతే కాంపెన్సేషన్ సతీష్ గారి ద్వారా వస్తున్నాయో ఆ డబ్బులు తీసుకుంటే ఊర్లోకి సంబంధించిన యాక్టివిటీస్ కానీ కొన్ని కార్యక్రమాలు కానీ మేము చేసుకుంటున్నాం. అభివృద్ధి లేదు, మేము రోడ్లు. అందరికీ నమస్కారం. మరి నా పేరు శ్రీనివాస్, నేను బలిస్తుప్ప మాజీ సర్పంచ్ అండి. అయితే ఈ నెల 29వ తారీఖున కాకినాడ మండలం బలిస్తుప్ప గ్రామం నుండి, అంటే మా గ్రామం నుండి ప్రస్తుతం కాకినాడలో నివాసం ఉంటున్న తెలుగుదేశం పార్టీ నాయకుల ఆధ్వర్యంలో మా గ్రామం నుండి కొంతమంది పార్టీలో జాయినింగ్ అనేసి, తెలుగుదేశం పార్టీలో జాయినింగ్ నిమిత్తం అనేసి గ్రామంలో ఉన్న ఎప్పటి నుంచో తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి వాళ్ళని కొంతమందిని తీసుకెళ్ళి మళ్ళీ వాళ్ళ చేతుల మీదగానే వాళ్ళకే మళ్ళీ కండువలేసి ఒక 10 మంది మా నుండి మాత్రం మా దగ్గర ఉంటూ, ఒక 2 మాత్రం మెయిన్గా మాతో తిరిగే వాళ్ళు, మిగతా వాళ్ళేమో చిల్లరగా ఉన్నటువంటి వాళ్ళు ఒక 8 మందిని తీసుకుని సుమారుగా 500 మందిని తీసుకెళ్ళి వైసీపీ నాయకులు తెలుగుదేశంలో జాయిన్ అయ్యారు అనే ప్రచారంతో మీడియా ద్వారా, మరి సోషల్ మీడియాకి కొంతమంది నాయకుల ద్వారా రావడం జరిగింది. బలిస్తుప్ప గ్రామంలో ఉన్నటువంటి ఎప్పటి నుంచో ఉన్నటువంటి కుటుంబాలు కొన్నంటూ తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. వాళ్ళు మాత్రమే మరి అక్కడికి వెళ్ళి అక్కడ మురుముల్లో మళ్ళీ వాళ్ళకే కొండవాళ్ళు కప్పించుకున్నటువంటి సంఘటన. ఆ సంఘటన రోజు కొంతమంది నాయకులు మీడియా ద్వారా బలిస్తుప్ప గ్రామంలో, ప్రత్యేకించి ఎక్స్పెషల్లీ బలిస్తుప్ప గ్రామంలో వైసీపీ అరాచక దాడులు జరిగిపోతున్నాయి, అక్కడ తెలుగుదేశం వాళ్ళకి ఓఎన్జీసీ నష్టపరిహారం డబ్బులు రావడం లేదు, కొంతమంది కావాలని కక్షపూర్తిగా ఆఫ్ చేసి ఇచ్చారని దాంట్లో మేము వీడియోలో విన్నాం. కానీ మరి ఈ 5 సంవత్సరాల్లో ఓఎన్జీసీ ద్వారా వచ్చినటువంటి డబ్బులు సర్వే ద్వారా ప్రతి ఒక్క అర్హత కలిగినటువంటి వ్యక్తికి గౌరవ శాసనసభ్యుల ద్వారా, అక్కడ ఉన్నటువంటి గ్రామ పెద్దలు ప్రెసిడెన్స్ డిపార్ట్మెంట్ ద్వారా ఇన్యూమరేషన్ చేసి ఏ ఒక్కరికి అసలు అర్హత కలిగినటువంటి ఏ ఒక్క వ్యక్తికి కూడా మరి అన్యాయం జరగకుండా డబ్బులు రావడం జరిగింది. అలాగా ఏ ఒక్కడికైనా సరే తెలుగుదేశం పార్టీ కానీ ఇతరులకు కానీ ఎవరికైనా ఒక మనిషికి రాలేదని నిరూపిస్తే మీ మీడియా ద్వారా ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు దానికి ఏదైనా సరే మరి మేము మూల్యం చెల్లించుకోవడానికి సిద్ధంగా ఉన్నామని, అలాగే ఈ మా గ్రామానికి సంబంధించినటువంటి 1800 ఎకరాలు ఏదైతే గ్రామ కంఠం మా ఊరి వెనకాల ఉన్నదో ఆ భూమికి సంబంధించి ఓఎన్జీసీ వారికి దారాదత్తం చేసేసినట్టు, దాని మీద వచ్చినటువంటి డబ్బులు ఏదో గౌరవ శాసనసభ్యులు గారు జేబులు వేసేసుకున్నట్టు అనేసి అది చాలా దారుణంగా మరి మాట్లాడడం జరిగింది. అది చాలా అసత్యము, అబద్ధము. దానికి సంబంధించి మా గ్రామానికి సంబంధించి 1800 ఎకరాలు ఉండడం వాస్తవము. కానీ దాంట్లో ఓఎన్జీసీ వారికి గ్రామ పెద్దల ద్వారా ఒక 60 ఎకరాలు ఒకటి, ఒక 70 ఎకరాలు ఒకటి లీజుకి ఇవ్వడం జరిగింది. దాని నిమిత్తం ఆ లీజు కూడా కొంత ఆఫ్ పేమెంట్ ఇవ్వడం జరిగింది, గ్రామ పెద్దల అకౌంట్లో దానికి వేయడం జరిగింది. అదంతా కూడా గ్రామంలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా సర్పంచ్ గారి ఆధ్వర్యంలో 3 పేటల పెద్దలు కూడా దానికి అన్ని కూడా పరిశీలించుకుని దేనికి దాన్ని జమా ఖర్చులు చేసుకోవడం జరుగుతుంది. ఇంకా కొంత కంపెనీ వారు ఇవ్వాల్సి ఉంది, దాని మీద వాళ్ళకి ప్రజలు చేసి పని ఆఫ్ చేసిన నిమిత్తం ఎమ్మెల్యే గారి ద్వారా ఇతర అధికారుల ద్వారా కలెక్టర్ గారి దృష్టిలో కూడా పెట్టడం జరిగింది. మరియు మళ్ళీ అదేవిధంగా గ్రామంలో ఇల్లీగల్ యాక్టివిటీస్ అంటూ నడిపేసి వైసీపీ నాయకులు చాలా అరాచకాలు సృష్టిస్తున్నారు. ఇల్లీగల్ యాక్టివిటీస్ అంటే యానం నుండి మద్యం ఇక్కడికి వచ్చి ఏదో కోట్లాది రూపాయలు సంపాదించేస్తున్నారని అన్నారు. ఇది మత్స్యకారుల గ్రామంలో పూర్వం నుండి అనాథగా వచ్చేటువంటి ప్రతి ఒక్క మత్స్యకారుడు మరి కష్టపడి వేటకెళ్ళి వచ్చిననే ఆడికి ఆల్కహాల్ తీసుకోవడం ప్రతి ఒక్క గ్రామంలో అలవాటు. దానికి ప్రభుత్వ పరంగా మద్యం బెల్ట్ షాపులు అనేది లేవు కాబట్టి గ్రామంలో కొంతమంది యానం నుండి లేకపోతే బయట పల్లంకూరు నుండి షాప్ దగ్గర తెచ్చి ఇక్కడ అమ్మడము, ఒకవేళ అది అమ్ముతున్నారని తెలిసి ప్రభుత్వానికి తెలిసి వచ్చి దాడులు చేసి వాళ్ళ మీద కేసులు కట్టడం కూడా నెలకి జరుగుతుంది. దీన్ని ప్రత్యేకించి ఎమ్మెల్యే గారు ప్రోత్సహించు లేకపోతే గ్రామ పెద్దలు ప్రోత్సహించు జరగదు.
ఇది గతంలో కూడా బుచ్చిబాబు గారు 2014 ఎమ్మెల్యేగా ఉన్నారు. ఎవరైతే మీడియాలో మాట్లాడిన వ్యక్తి ఉన్నాడో ఆయన కాకినాడలో ఉంటూ ఇక్కడ 5 సంవత్సరాల పాటు వాళ్ళ ఆధ్వర్యంలోనే ఇక్కడ వాళ్ళు కూడా బెల్ట్ షాప్ నిర్వహించుకోవడం జరిగింది. తద్వారా వచ్చేటువంటి ఏదైనా ఇన్కమ్ ఉంటే గ్రామంలో సంబరాలు జాతరలు నిర్వహించడానికి ఆ డబ్బులను ఉపయోగిస్తారు తప్ప వేరేగా ఎవడో గ్రామ పెద్దలు కానీ తీసుకోవడం ఎప్పుడు జరగదు. అలాగే గ్రామంలో 2009లో మాకు అంతకుముందు ఎలక్షన్లో గొడవలు జరిగాయి. ఆ గొడవలు జరిగినప్పుడు అప్పుడు నెక్కినటువంటి పొన్నాటి సతీష్ కుమార్ గారు మత్స్యకారు గ్రామంలో మత్స్యకారులే కొట్టుకోవడం ఏంటి గొడవలు ఏంటి ఇరు వర్గాలకి అప్పుడు ఉన్నటువంటి డిఎస్పీ గారి సమక్షంలో శాంతిగా ఉండాలని మాసంతిప్ప కాలభైరవ గుడి దగ్గరికి ఆపోజిట్ పార్టీలు ఇద్దరిని తీసుకుని వెళ్ళి అక్కడ ఇద్దరు భుజం మీద చేసి కల్పించి అప్పటి నుంచి కూడా ఈ రోజు వరకు కూడా గొడవలు లేకుండా మరి చేసినటువంటి ఘనత పొన్నాటి సతీష్ కుమార్ గారిది. మళ్ళీ ఇప్పుడు ఈ మధ్యకాలంలో మరి కొంతమంది అల్లరి ముక్కల్లాగా తయారయ్యి గ్రామంలో ర్యాలీల కింద జనాలను గుంపులు చేసుకుని తెలుగుదేశం పార్టీ వారు మరి కాకినాడలో కొంతమంది లీడర్లు ఉంటూ ఇక్కడికి వచ్చి కొంతమందిని రెచ్చగొడుతూ గ్రామంలో అనేక రకాలుగా అవాంతరాలు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఈ మీడియా ద్వారా మేము తెలియజేసుకున్నది ఏంటంటే రేపు పొద్దున్న భవిష్యత్తులో రేపు రాబోయే మే నెల 13వ తారీఖున ఎలక్షన్కి ముందుగానే గొడవలు సృష్టించి వైసీపీకి ఉన్నటువంటి బలాన్ని మరి చిందరవందరగా చేసి గ్రామంలో ఓటింగ్ జరగకుండా చేయాలని ప్రగాఢమైనటువంటి మైండ్ గేమ్ తోటి గ్రామంలో వాళ్ళందరూ చేస్తున్నారు. దీన్ని మరి గ్రామ ప్రజలందరూ తెలుసుకుని ఖచ్చితంగా మరి మా గ్రామంతో పూర్తిగా వైసీపీకి అన్నదండలతో మరి ఓట్లేసి అధిక జనాభా అందరూ ఉన్నటువంటి గ్రామాన్ని చెల్లాచెదురు చేయాలని ఉద్దేశంతో పన్నాగం చేస్తున్నారు. ఈ పన్నాగాన్ని పెంచుకొట్టి మరి వాళ్ళకి తీవ్రమైన మూల్యం చెల్లించుకుంటారని ఈ సందర్భంగా తెలియజేస్తారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గంలో త్వరలో జరగబోయే ఎన్నికలు ముందే నియోజకవర్గ ఐక్య క్రైస్తవ నాయకుల సమస్యలు పరిష్కరించాలని పాస్టర్స్ ఫెలోషిప్ నాయకులు డిమాండ్ చేశారు. రామచంద్రపురం నియోజకవర్గం ఐక్య క్రైస్తవ నాయకుల సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న రాష్ట్ర పాస్టర్స్ ఫెలోషిప్ బిషప్ రెవరెండ్ డాక్టర్ డానియల్ పాల్, జిల్లా ఉపాధ్యక్షులు రెవరెండ్ పి జాషువా, జిల్లా అడ్వైజర్ రెవరెండ్ జాన్ బెన్నీ మాట్లాడుతూ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఎన్నికల ముందు క్రైస్తవ పాస్టర్స్కు హామీ ఇచ్చి ఎన్నికల అనంతరం హామీలు మర్చిపోతున్నారని, ఇప్పుడు అలా కాకుండా ఈ ఎన్నికల ముందే క్రైస్తవ సంఘాలకు ఇచ్చిన హామీలు నెరవేర్చిన వారికే ఈ ఎన్నికల్లో క్రైస్తవ సంఘాలకు చెందిన వారు ఓట్లు వేయడం జరుగుతుందని అన్నారు. క్రైస్తవులు ముఖ్యంగా అవసరమయ్యే సమాధుల స్థలం, వివాహాలు చేసుకునేందుకు కమ్యూనిటీ ఫంక్షన్ హాళ్లు, క్రైస్తవ సమావేశాలు నిర్వహించుకునేందుకు పర్మిషన్లు తదితర సమస్యలు హామీలతో సరిపెట్టకుండా అమలు చేసే విధంగా నిర్ణయం తీసుకునే వారికి నియోజకవర్గ సంబంధించిన 4 ఫెలోషిప్ క్రైస్తవ సోదరిమణులు అందరూ అభ్యర్థికి ఓటు వేసి గెలిపించడం జరుగుతుందని తెలిపారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు క్రైస్తవ సమస్యలు దృష్టిలో పెట్టుకుని నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రామచంద్రపురం అధ్యక్షులు రెవరెండ్ డాక్టర్ టి భూషణం, కార్యదర్శి రెవరెండ్ డాక్టర్ వై బెన్నీబాబు, కోశాధికారి రెవరెండ్ డాక్టర్ కె సమర్పణరావు, ఉపాధ్యక్షులు రెవరెండ్ డాక్టర్ స్టీవెన్ కుమార్, ఉప కార్యదర్శి రెవరెండ్ డాక్టర్ ప్రభుకుమార్ బోగేష్ తదితర క్రైస్తవ నాయకులు పాల్గొన్నారు. కోరుతున్నారు, ఎన్నుకోబడుతున్నారు, చట్టసభలకు వెళ్తున్నారు. కానీ ఈ నియోజకవర్గంలో ఉన్న క్రైస్తవ సమాజానికి ఒక్క చిన్న సమస్య కూడా పరిష్కారం కాకపోవడం చాలా విచారకరం. కాబట్టి ఈ సందర్భంలో ఈ నియోజకవర్గ స్థాయిలో ఉన్న నాయకులందరూ ఒక్క వేదిక మీదకి వచ్చారు. ముక్త కంఠంతో వారు తమ నిరసనను తెలియపరుస్తున్నారు. అంతేకాకుండా సమస్యల పరిష్కారం కొరకు ఎలా ముందుకు వెళ్ళాలో ప్రణాళికలు కూడా మీరు వేసుకోవడం జరిగింది. మరి ముఖ్యమైనటువంటి అవసరతలను తెలియపరచడానికి మరి ఈ సమావేశాన్ని మేము ఏర్పాటు చేయడం జరిగింది. మరి గత 24 సంవత్సరాలుగా మరి అనేక మంది నాయకులు మరి ఎన్నికయ్యారు. వారికి అనేక పర్యాయాలు మేము క్రైస్తవ సమాజానికి ముఖ్యమైనటువంటి అవసరతలు వినతుల రూపంలో మరి లిఖిత రూపంలో వారికి తెలియపరచడం జరిగింది. కానీ ఇంతవరకు ఎవరు కూడా ఏ విధమైనటువంటి మరి కనీస అవసరాలు కూడా పరిష్కరించినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి అందులో భాగంగా ఈ రోజున మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షులు రెవరెండ్ డాక్టర్ బిషప్ డానియల్ పాల్ గారి యొక్క అధ్యక్షతన మరి కార్యక్రమంలో మా యొక్క మరి అవసరాలు మరి తెలియపరచడానికి మరి ఎవరైతే ముందుకొచ్చి మా అవసరాలను తీరుస్తారు అని మరి మాటిస్తారు, లేకపోతే లిఖితపూర్వకంగా వారు మాకు రాసిస్తారు, వారికి మా మద్దతును మరి రామచంద్రపురం నియోజకవర్గం మరి ఇక్కడ ఉన్నటువంటి ముఖ్య నాయకులు మరి ఫెలోషిప్ నాయకులు, పాస్టర్స్గా నాయకులుగా వారు కొనసాగుతున్నారు. కాబట్టి సమావేశం
మేము ఈ విధంగా నిర్ణయించుకుని ఇక్కడ మాట్లాడడానికి కారణం ఏంటంటే నియోజకవర్గంలో చాలా క్రైస్తవ సంఘాలు ఉన్నాయి, సేవకులు ఉన్నారు. మరి రాజకీయ నాయకులు వస్తున్నారు, తర్వాత మాకు హామీలు ఇస్తున్నారు, వెళ్ళిపోతున్నారు, మమ్మల్ని ఉపయోగించుకుంటున్నారు ఎలక్షన్స్ అయ్యే వరకు కూడా. తర్వాత అధికారంలోకి వస్తున్నారు, మమ్మల్ని మర్చిపోతున్నారు, విస్మరిస్తున్నారు. ఎవరు కూడా ఏ విధమైన హామీలు కూడా మరి నెరవేర్చడం లేదు. ఇప్పుడు ఈ సమావేశం ద్వారా మాకు హామీ కాదు కావాల్సింది, పని చేసేవారు కావాలి. ముందుగా ఎవరైతే అంటే పార్టీలకు అతీతంగా, ఇది ఏ పార్టీకి సంబంధించింది కాదు, ఇది కేవలం క్రైస్తవ సమాజానికి సంబంధించింది. పార్టీలకు అతీతంగా మాకు నాయకులు ఎవరైనా కానీ క్రైస్తవ సమాజానికి మేలు చేసే నాయకులు మాకు కావాలి. మరి ఎలక్షన్స్ ముందుగా వారు ఎవరైతే ఆ కార్యాన్ని తలపెడతారో ముందుకు వచ్చి మేము ఉన్నాం. ఇప్పుడు నాయకులు చెప్పినట్టుగా మరి బరియల్ గ్రౌండ్స్ కానీ, లేకపోతే ఫంక్షన్ హాల్స్ కానీ, అంటే కమ్యూనిటీ హాల్స్ కానివ్వండి, ఇలాంటివి చేయటానికి ఆ పనిని మేము ముందుకు వచ్చి మేము చేస్తామో, ఇదిగో మేము దాన్ని ప్రారంభిస్తున్నామో అని ఎవరైతే మాకు మరి ముందు నిలబడతారో ఈ నియోజకవర్గ స్థాయిలో ఉన్నటువంటి సేవకులు, సంఘాలు, క్రైస్తవ సమాజం అంతా కూడా వారి వెనకాల మేము ఉంటాం, వారికి మా మద్దతు తెలియజేస్తామని చెప్పి మరి పాత్రికేయులందరికీ కూడా, ఈ ప్రింట్ మీడియా వారికి, అలాగే ఎలక్ట్రానిక్ మీడియా వారి ద్వారా ఈ విషయాలను మేము మరి ప్రకటిస్తూ ఉన్నాం. కొత్తపేట గ్రామంలో పొలిట్ బ్యూరో సభ్యుడు రెడ్డి సుబ్రహ్మణ్యం, టీడీపీ జిల్లా అధ్యక్షురాలు రెడ్డి అనంతకుమారి దంపతులను రామచంద్రపురం నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థి వాసంశెట్టి సుభాష్ మర్యాదపూర్వకంగా కలిశారు. కొత్తపేట గ్రామంలో పొలిట్ బ్యూరో సభ్యుడు రెడ్డి సుబ్రహ్మణ్యం, టీడీపీ జిల్లా అధ్యక్షురాలు రెడ్డి అనంతకుమారి దంపతులను రామచంద్రపురం నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థి వాసంశెట్టి సుభాష్ మర్యాదపూర్వకంగా కలిశారు. జోన్ 2 ఇన్ఛార్జి సుజయకృష్ణ రంగారావు, అమలాపురం ఎంపీ అభ్యర్థి హరీష్ మాధురితో కలిసి ఆయన కొత్తపేటలోని రెడ్డి సుబ్రహ్మణ్యం నివాసానికి వెళ్లారు. ఈ సందర్భంగా రెడ్డి సుబ్రహ్మణ్యం దంపతులను ఘనంగా సత్కరించారు. అనంతరం 3వ తారీఖున కొత్తపేట, రామచంద్రపురం నియోజకవర్గాల్లో జరిగే టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటనపై చర్చించారు. అమ్మ ఆల్రెడీ మన మొత్తం అన్ని తీసా ఫోటో. అందరికీ నమస్కారం. ఈరోజు తెలుగుదేశం పార్టీ పొలిట్ సభ్యులు, అదేవిధంగా అమలాపురం పార్లమెంట్ అధ్యక్షురాలు ఇరువురిని కూడా మర్యాదపూర్వకంగా కలవటానికి రామచంద్రాపురం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి సుభాష్ గారు రావటం జరిగింది. వారితో పాటు మరి పార్లమెంట్ అభ్యర్థి హరీష్ మాధవ్ కూడా రావటం జరిగింది. ముఖ్యంగా రేపటి రోజున చంద్రబాబు నాయుడు గారి పర్యటన అమలాపురం పార్లమెంట్లో 2 నియోజకవర్గాలకు సంబంధించి కొత్తపేట, అదేవిధంగా రామచంద్రాపురంలో రేపు సాయంకాలం ఉన్నాయి కాబట్టి ప్రత్యేకంగా దాని గురించి కూడా మరి పెద్దలతో మాట్లాడి ఏ విధంగా భారీ సంఖ్యలో జనాభాని తరలించవలసిన అవసరం ఉంది. మరి చంద్రబాబు నాయుడు గారిని చూడటానికి, వారి మాటలు వినటానికి ఎంతో ఉత్సాహం ప్రజల్లో కనిపిస్తుంది కాబట్టి ఆ ఉత్సాహానికి తగిన విధంగా ప్రజలకి సదుపాయం కల్పించి అక్కడికి చేరుకునే విధంగా ఏ అసౌకర్యం జరగకుండా ఏర్పాట్లు చేయడానికి పెద్దలతో ఈరోజు సమావేశం అవటం అయింది. ఆ ప్రకారంగా రేపు సభను విజయవంతం చేయాలని ప్రజలందరినీ కూడా ఈ సందర్భంగా కోరుతున్నాను. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కె గంగవరం మండలం కోటిపల్లి గ్రామంలో తెలుగుదేశం నాయకులు పప్పుల శ్రీను, రేవు శ్రీను మర్యాదపూర్వకంగా కలిసిన రామచంద్రపురం నియోజకవర్గ తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి వాసంశెట్టి సుభాష్ మరియు జనసేన రామచంద్రపురం ఇన్ఛార్జ్ పోలిశెట్టి చంద్రశేఖర్.
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కె గంగవరం మండలం కోటిపల్లి గ్రామంలో తెలుగుదేశం నాయకులు పప్పుల శ్రీను రేవసీను మర్యాదపూర్వకంగా కలిసిన రామచంద్రపురం నియోజకవర్గ తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి వాసంశెట్టి సుభాష్ మరియు జనసేన రామచంద్రపురం ఇన్ఛార్జి పోలిశెట్టి చంద్రశేఖర్ ఇద్దరూ వెళ్లి రేపుసీనును కలిశారు. ఆయన మాట్లాడుతూ బుధవారం సాయంకాలం 4 గంటలకు ద్రాక్షారామం బోసుబొమ్మ సెంటర్లో రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి నాయకుడు నారా చంద్రబాబు నాయుడు బహిరంగ సభకి జన సమీకరణ చేయాలని అన్నారు. పెద్దలకే కాకుండా మన రామచంద్రపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని కులాల మతాల వారికి రేపు మన జాతీయ అధ్యక్షుల వారు నారా చంద్రబాబు నాయుడు గారు రేపు పొద్దున 4 గంటలకు వస్తున్నారు కాబట్టి రేపు సాయంత్రం 4 గంటలకు వస్తున్నారు కాబట్టి మా కోసమం సెంటర్కి అందరూ కూడా భారీ ఎత్తున తరలి వచ్చి అసలు ఇలాంటి మీటింగు ఈ కోనసీమ జిల్లాలో ఎక్కడా జరగలేదు అనేటువంటిది భూమి ఈనిందా అన్నట్టుగా ఉండాలని చెప్పేసి ఈ పత్రిక ద్వారా నా సోదరులు నా సోదరిమణులకు మా అభిమానులకు అందరికీ కూడా నా ఎస్సీ బీసీ మైనారిటీ సోదరులందరికీ కూడా పిలిపిస్తున్నాను. మీరందరూ కూడా భారీగా తరలి రావాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు యానాంలో దివ్యాంగులు 85 ఏళ్లు పైబడిన ఓటర్లు 977 మంది ఉండగా 302 మంది మాత్రమే ఇంటి వద్ద ఓటు వినియోగించుకోవడానికి దరఖాస్తు చేసుకున్నారని తెలిపిన అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి మునిస్వామి. ఐపోలవరం మండలం తెళ్లకుప్ప చిన్నతెళ్లకుప్ప మూలిచెరువు దొడతిప్ప తదితర గ్రామాలలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ముమ్మిడివరం అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి పొన్నాడ సతీష్ కుమార్. కాకినాడ జిల్లా కాజులూరు మండలం టీడీపీ బీసీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాయుడు లీలాశంకర్ ఆధ్వర్యంలో సుమారు 300 మంది వైసీపీలో చేరిక. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించిన రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్, వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పిల్లి సూర్యప్రకాష్. కొత్తపేట గ్రామంలో పొలిట్ బ్యూరో సభ్యుడు రెడ్డి సుబ్రహ్మణ్యం, టీడీపీ జిల్లా అధ్యక్షురాలు రెడ్డి అనంతకుమారి దంపతులను మర్యాదపూర్వకంగా కలిసి రెడ్డి సుబ్రహ్మణ్యం దంపతులను సత్కరించిన రామచంద్రపురం నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థి వాసంశెట్టి సుభాష్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే స్కై విజన్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.